గారు ఇప్పుడు ఈ సినిమాని ఎలాగైతే అమ్మోరు అంజీ లాంటి సినిమాలని ఫ్యామిలీస్ అందరూ కలిసి ఆదరించారో పిల్లలు అందరూ కలిసి చూసేటువంటి సినిమానా ఇది? అవునండి, అందరు కలిసి చూసే సినిమా. ఓకే, సో ఏం ఎక్స్పెక్టేషన్తో రావచ్చు మూవీకి? అంటే ఎక్స్పెక్టేషన్స్ అని అనను ఏమో, కానీ ఇది చూశాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే వాళ్ళు ఒక మీడియం అన్న పెట్టుకొని రావచ్చు, హై ఎక్స్పెక్టేషన్స్ ఏదైనా పెట్టుకొని రావచ్చు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కు డబుల్ రీచ్ అవుతుంది. ఎక్స్పెక్టేషన్కి తగ్గకుండా ఉంటుంది. ఏప్రిల్ 17th అందరికీ సర్ప్రైజ్. ఇక్కడ ఉన్న మాకు అందరికీ సర్ప్రైజ్. మీకు కూడా సర్ప్రైజా? మీకు ఎలా సర్ప్రైజ్ అవుతుంది అంటే అనుకోవాలి కదా, నేను కూడా కాదు, నేను అనుకున్నది కూడా సర్ప్రైజ్ కావాలి కదా. ఆడియన్స్ కి అయితే మీరు నిజంగానే సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లు ఇస్తూనే ఉన్నారు. సినిమా రిలీజ్ కన్నా ముందే ఎలా చెప్పనా, ఫస్ట్ ఏమో ఓపెనింగ్ కాశీలో పెట్టారు సర్ప్రైజ్. ఇప్పటి వరకు ఒక తెలుగు సినిమా కూడా అక్కడ ఓపెనింగ్ చేయలేదు. నెక్స్ట్ టీజర్ లాంచ్ వచ్చేసి కుంభమేళాలో. అసలు కుంభమేళాకి వెళ్ళాలంటే మామూలుగా మనం ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వెళ్ళాలంటేనే ఆలోచించే పరిస్థితి. అలాంటిది ఒక టీజర్ లాంచ్ని తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి సక్సెస్ చేశారు. ఇంకొకటి ఎడిటింగ్ రూమ్లో మేము టీజర్ కట్ చూసాం, నేను సంపత్ గారు చూసి ఈ టీజర్ చూడండి ఒక్కటికి 5 times చూస్తారని చెప్పాను తనతో. మేము కుంభమేళలో ఓపెన్ చేసిన తర్వాత ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఇక హైదరాబాద్ వచ్చినాక అది సర్ప్రైజ్. ఒక్కసారి కాదు, 5 times కాదు, 10 times చూస్తున్నారు అంతేనా? ఎగ్జాక్ట్లీ, నేనే 4-5 సార్లు చూశాను సైకిల్ మీద ఎవడైనా ఉన్నాడా అని. చూడండి నేను ఇదే చెప్పాను, ఒక్కరు మినిమం 5 times చూస్తారు టీజర్ అని చెప్పాను. సో దట్ ఈస్ అ సర్ప్రైజ్. అలాగే చూడాలి, అదే చెప్తున్నా, 17th తర్వాత అందరికీ సర్ప్రైజ్.